హాయ్ అండి. నేను ఈరోజు కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించి ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఆల్రెడీ వర్క్స్ చేస్తున్న వాళ్ళకి. సో ఎవరైనా తీసుకుందాము ఈ మిషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదా రీసెంట్గా తీసుకొని వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ప్రజెంట్ డేస్లో పెళ్లి కూతురు బ్లౌజెస్, లేకపోతే సీమంతం బ్లౌజెస్, ఇట్లా ఇంకేమైనా అకేషన్స్కి, ఓనీ ఫంక్షన్స్కి ఇట్లా చేసే బ్లౌజెస్లో పర్సన్ ఎవరైతే బ్రైడ్ ఉంటారో వాళ్ళ నేమ్ ఫస్ట్ లెటర్, వాళ్ళది అదేంటంటే లట్కన్స్ లాగా వేయడానికి ట్రై చేస్తున్నారు. అది కొంచెం ఫ్యాషన్ ట్రెండ్ అవుతుంది. సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో దీనికోసం మనం డిజైనర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా మన దగ్గర ఉన్న ఈ ట్యాబ్లోనే మనము ఆ లెటర్ని డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది నేను మీకు ఈరోజు చెప్తాను. ఈ మిషన్లో ట్యాబ్ ఇలా ఉంటుంది కదా. సో ఈ ఫస్ట్ పేజ్లో మనకి డిస్ప్లే ఇలా కనిపిస్తుంది. దాంట్లో ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక మనకి ఇలా బ్లాంక్గా ఒకటి వస్తుంది. ఫస్ట్ మనము ఏదైతే అనుకుంటున్నామో ఈ ఫస్ట్ ప్యానల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లెటర్ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ మనము కే అనుకుంటున్నాను నేను. సో క్యాపిటల్ లెటర్స్ కావాలా, స్మాల్ లెటర్స్ కావాలా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ బటన్ని క్లిక్ చేయాలి. సో ఇది క్యాపిటల్ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మీకు ఏ లెటర్ కావాలో ఇక్కడ చూస్ చేసుకోండి. సో నేను కే అంటున్నాను కదా 2 times. సో ఇక్కడ మీకు కే వచ్చింది, చూసారు కదా కే. ఇక్కడ మనం ఓకే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి ఆ కే లెటర్ అనేది వచ్చింది. సో దీన్ని ఫాంట్ మార్చుకుందాం మనం ఇప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ వన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనికి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఫాంట్ స్టైల్ ఉంటుంది. ఈ స్టైల్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా మనము అక్కడ లెటర్ కూడా మారుతుంది అనమాట. సో నేను ఏదో ఒక ఫాంట్ సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసారా మీకు ఫాంట్ స్టైల్ మారింది. సో ఇక్కడ అయిపోయింది కాబట్టి దీన్ని మనం ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేయకపోతే అక్కడ మన పేజ్లోకి వెళ్దాం. ఇక్కడ సేవ్ లాస్ట్ వన్ ఒకసారి చూసారు కదా, సేవ్. ఇక్కడ ఏదైనా మనము దీనికి ఒక నేమ్ ఇవ్వండి. నేనైతే K1 అని ఇస్తున్నా. ఓకే, సేవ్ చేశాను. సో బై డిఫాల్ట్గా ఇది సేవ్ అయిపోతుంది. క్లోజ్ చేసేసి మీరు బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా మనకి స్క్రీన్ పైన కే లెటర్ అనేది కనిపిస్తుంది. సో ఈ కే లెటర్ని సెలెక్ట్ చేసుకొని పేజ్ 2కి వెళ్ళాలి. పేజ్ 2లో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో ఇక్కడ మనం సైజుని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 100 అని ఉంది కదా బై డిఫాల్ట్ సైజు. దీన్ని తక్కువ చేసుకోవచ్చు ఆర్ ఎక్కువ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని 120కి చేస్తున్నా. లెంత్లో అండ్ విడ్త్లో ఈవెన్గా చేస్తేనే ఇది మనకి పర్ఫెక్ట్ సైజ్కి వెళ్తుంది. సో పెరిగింది సైజు. ఓకే, పేజ్ 2 అయింది. సో థర్డ్ పేజ్లో ఇక్కడ నేను కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం బ్రైట్ కలర్ వేద్దాము. సో నేను సెలెక్ట్ చేశాను. సో ఫోర్త్ పేజ్కి వెళ్ళాం. ఫోర్త్ పేజ్లో ఇక్కడ మనము ఫ్రేమ్ని ఒకసారి ఫిట్ చేసి మిడిల్కి తీసుకొద్దాం. సెంటరింగ్ తీసుకొని నేను ఒక ఎంటీ ప్లేస్ మీకు జస్ట్ చూపించడానికే కాబట్టి నేను ఒక ఎంటీ ప్లేస్లో ఈ కే అనే లెటర్ని టైప్ చేసి చూపిస్తాను. ఓకే, క్లోజ్ చేసి ఇక్కడ డిజైన్ని సెలెక్ట్ చేసుకొని నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆ కే లెటర్ మీకు అక్కడ స్టిచ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మీరు డైరెక్ట్గా చూసారు కదండి లెటర్ ఎలా పడిందో. ఇది సైజ్ కొంచెం చిన్నగా వచ్చింది. సో నేను పేజ్ 2లో సైజ్ని అడ్జస్ట్ చేశాను కదా, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా అడ్జస్ట్మెంట్ని మార్చుకోవచ్చు. ఇట్లా
లెటర్తో మనం లట్కన్స్ తయారు చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా. ఇది ఒక జస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్. ఇంకా మీకు డిజైనర్గా కావాలంటే ఖచ్చితంగా మనము యాప్లో చేసుకోవాల్సిందే. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.